ఈరోజు ఈ ప్రభుత్వానికి చర్చ జరిపించే ధైర్యం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా కావాలని ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కూడా అడగలేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవన అని కూడా ముఖ్యమంత్రి అనడం కూడా జరిగింది. కాబట్టి ఏదో ప్యాకేజీలు అంటున్నారు. ప్యాకేజీలు ఎంతవరకు ఇస్తున్నారు? ప్యాకేజీల వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా వస్తుందా? అసలు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రత్యేక హోదా కావాలంటాను. ప్రత్యేక హోదా వల్ల ఈ రాష్ట్రానికి ఏమొస్తుందో మాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు అందరూ కోరుకుంటున్నారు, ప్రజలందరూ కూడా ఆందోళనకు దిగుతున్నారు ప్రత్యేక హోదా కోసం. అదే ప్రజల అభిప్రాయాన్ని మా పార్టీ మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం మేమందరం కూడా పోరాటం చేస్తున్నాం. అయితే అసెంబ్లీ 8వ తారీఖున జరుగుతుందనగా 7వ తారీఖున ఏదో సెంట్రల్లోన కొంతమంది మంత్రులు అరుణ్ జైట్లీ గారు ఏదో కూర్చొని ఏదో మీకు రాష్ట్రానికి అది ఇస్తాం ఏవో చెప్పారు. తెల్లవారు చూసేసరికి అది కూడా ఏమీ లేదు. కాబట్టి ఏదో బూటకి మాటలు చెప్తున్నారు. అక్కడ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మోసం చేస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని. కాబట్టి మా పార్టీ స్టాండ్ ఏంటంటే ప్రత్యేక హోదా మాకు కావాలి, ప్రత్యేక హోదాపై చర్చ జరిపించాలని మేము కోరుతున్నాం. అయితే నిన్న సభ సాఫీగా జరిగింది. ఈరోజు మార్షల్స్ ఎందుకు సభలోకి రావాల్సిన అవసరం వచ్చింది? నేను 2004లో కూడా ఎమ్మెల్యే చేశాను, ఇప్పటి వరకు నేను చూస్తున్నాను. సస్పెండ్ అయితే తప్ప మార్షల్స్ హౌస్లోకి రావాల్సిన అవసరం ఇంతవరకు లేదు. కానీ ఈరోజు ముందుగా మార్షల్స్ని పెట్టి మార్షల్స్కి మా ఎమ్మెల్యేలకి ఈ తోపులాట పెట్టి మార్షల్స్ ద్వారా మా ఎమ్మెల్యేలని తోసి అవమానపరచడం కూడా జరిగింది. ఇది మేము ఆత్మాభిమానం, మేము ఎంతో బాధపడుతున్నాం. ఎమ్మెల్యేలు కూడా మా ప్రజలు కూడాను ఏంటి ఎమ్మెల్యేలపై మార్షల్స్ ఈ తోపులాట్లు లేనిపోని చేయడం చేస్తున్న విషయాన్ని. కాబట్టి మేము చాలా బాధపడుతున్నాం. ప్రత్యేక హోదా కోసం మేము కావాలని, మేము చర్చ కావాలని మేము కోరుతున్నాం. ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేస్తాం మా పార్టీ, మా నాయకులు. మార్షల్స్ ముందుగానే అసలు మేము మామూలుగా పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ గారికి ఎప్పుడు కూడా మేము విన్నవించుకుంటాం, సార్ మా తాలూకా మొర ఆలకించండి, మా తాలూకా సమస్య ఇది సార్, మీరు కొంచెం మా నాయకుడికి అవకాశం ఇవ్వండి, లేకపోతే చర్చకు రండి అని ఈ రకంగా మేము అభ్యర్థిస్తాము తప్ప ఎప్పుడు కూడా ఆయనతో మేము దాడి చేయాలనుకోవడం కానీ లేకపోతే ఆయనని మేము అగౌరవపరచాలని ఏ రోజు కూడా అనుకునే పరిస్థితి మా శాసనసభ్యులకు లేదు. అటువంటిది మా ప్రతిపక్ష శాసనసభ్యులకి ఎప్పుడు కూడా ఈ రకంగానే మమ్మల్ని చూస్తున్నారు. ఈరోజు కూడాను మార్షల్స్ని తీసుకొని వచ్చి దారుణంగా వాళ్ళని లాక్కోవడము, అడ్డుకోవడము అనేది చాలా గర్హనీయం. ఎందుకంటే అసలు స్పీకర్ గారి దగ్గరికి మేము వెళ్తున్నప్పుడు వాళ్ళని అక్కడ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మేము సస్పెండ్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. కానీ అసలు రూల్స్కి వ్యతిరేకంగా వాళ్ళని తీసుకురావడం కూడా చాలా దారుణము. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పదే మా శాసనసభ్యులందరినీ నెట్టేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక శాసనసభ్యులుగా ఉండి మమ్మల్ని అగౌరవపరిచే తీరు ఈరోజు శాసనసభలో ఇలా జరగడము ఎప్పుడు కూడా మేము వినలేదు, కనలేదు అని అన్న విధంగా ఉంది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా మా బాధతో మా శాసనసభ్యులకు జరిగిన అవమానాన్ని, మా బాధని మేము మీ ద్వారా వ్యక్తపరుస్తున్నాము. అలాగే ఈరోజు ప్రత్యేక హోదా గురించి చర్చించకుండా ఓన్లీ స్టేట్మెంట్ అనేసి అనడం కూడా దారుణము. అలా స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఇంకేం మాట్లాడే అవకాశం ఉండదు. మామూలుగా కూడా మా నాయకుడు మాట్లాడడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా చాలాసార్లు అడ్డుకుంటున్నప్పుడు కూడాను స్పీకర్ గారు న్యాయంగా పక్షపాతం లేకుండా వ్యవహరించకపోవడం కూడా వ్యవహరిస్తున్న తీరు కూడా మాకు బాధాకరం. నిన్న కూడా మా నాయకుడు జగనన్న గారికి మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఈరోజు కూడా అసలు వచ్చిన తర్వాత చర్చ అన్నప్పుడు కూడా కనీసం ఇవ్వకపోవడం అనేది ఈ ప్రజల తాలూకా ప్రత్యేక హోదా గురించి వాళ్ళు ఏ రకంగా కూడా హామీ ఇచ్చే పరిస్థితులను కానీ హామీని నిలబెట్టుకునే పరిస్థితి లేదన్నది వాళ్ళకి పూర్తిగా తెలుసు. కనుకే ఈరోజు అభద్రతా భావంతో వాళ్ళు దొరికిపోతామన్న బాధతో ఈ కేంద్రంతో లాలూచి పడ్డామన్నది అవన్నీ కూడా స్పష్టంగా ఈరోజు తేలిపోవడం వల్లనే ఈరోజు భయపడుతూ చర్చకు రాలేదన్నది అందరికీ తెలిసినప్పటికీ ఈరోజు మాకు శాసనసభలో ఈ రకంగా మార్షల్స్ పెట్టడం అనేది చాలా అన్యాయం అని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం.